నా పూర్ణ బలముతో, నా పూర్ణ శక్తితో, నా పూర్ణ వివేకముతో, నా పూర్ణ జ్ఞానముతో అయ్యా నేను ఆరాధించడం మాకు నేర్పించయ్యా. మేము ఒట్టిగా వచ్చి వెట్టుగా వెళ్ళిపోయే వారంగా మమ్మల్ని ఉంచొద్దు ప్రభువా. అయ్యా నీ నామమును మహిమకరంగా మేము నిలబడినట్లుగా అయ్యా నీకు అవమానకరమైనది ఏదైతే మా జీవితంలో ఉందో దాన్ని తీసివేసుకుని తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించే కృపను మాకు దయచేయండి. ఇదిగో పరిశుద్ధతను కుళ్ళు పట్టనివ్వద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మన హృదయము, మన మనస్సు, మరి ఆలోచనలు, మన మాటలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా. సదాకాలము నీతో నేను ఉంటానయ్యా, నేను వెన తిరిగినయ్యా, నా గురి నిలుపుతాను అని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. అయ్యా ఇదిగో సదాకాలము నీతో ఉంటూ మాకు నేర్పించండి అయ్యా. ఇదిగో కొంతసేపు పడిపోయే వారంగా, జారిపోయే వారంగా అయ్యా ఇదిగో ప్రభా చల్లగాయనను వెచ్చగాయనను ఉండే వారంగా ఉండకుండా జ్ఞానము కలిగిన వారిగా మేము ఉంటానికి సహాయం చేయండి. బుద్ధి కలగల కళ్యకల వలె మేము ఉండినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభు అని అందరం నోరు తెరిచి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. ఆయన చూపిన మేలులకు, ఆయన చూపిన దయకు మనం ఏమి ఇచ్చి ఆయన రుణం మనం తీర్చగలము. మనం వెండి బంగారాలు అడగట్లేదు, కానీ మనం నలిగిన హృదయాన్నే కదా ఆయన అడుగుతా ఉన్నాడు. అలాంటి హృదయం కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండేవారిగా ఉంటున్నామో లేదో, మన నోట్లో చూస్తున్న ప్రతి మాట యథార్థమైనదిగా, నీతి కలిగిన దానిగా మనం ఉంచుకోగలుగుతున్నామో లేదో, అబద్ధాలను విడిచిపెట్టి అబద్ధాల వైపు చూడకుండా, అబద్ధాలు మన హృదయంలోనికి చోటు రానివ్వకుండా అయ్యా నన్ను క్షమించు ప్రభు అని దేవుని సన్నిధిలో మొరపెడతామా. యెషయా అంటా ఉన్నాడు కదా, ఇదిగో అన్యజనుల మధ్య నేను ఉన్నాను, ఇదిగో నా పెదవులు అన్యులతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది, ఇదిగో నా పెదవులు కాల్చు అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మనం చెప్పగలుగుతున్నామా? అయ్యా నా పెదవులు కాల్చయ్యా, అయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను క్షమించు ప్రభా, పరిశుద్ధమైన జీవితాన్ని నాకు దయచేయి, పవిత్రమైన జీవితాన్ని నాకు దయచేయి, యథార్థమైన జీవితాన్ని నాకు దయచేయి, భయభక్తులు కలిగిన జీవితాన్ని నాకు దయచేయి ప్రభా. ఈ నామములో నేను ఎదుగునట్లుగా సహాయం చేయండి అయ్యా. అనేకమైన మేళ్లతో నన్ను నింపే దేవుడు అయ్యా. నేను ఎప్పుడైతే నీకు నమ్మకంగా ఉంటానో, యథార్థంగా ఉంటానో, విశ్వాసంగా ఉంటానో ప్రభా, నా పక్షంగా అనేకమైన మేళ్లు చేసే దేవుడు. నువ్వు అన్యాయస్తుడు కాదు కదా ప్రభా. మా జీవితంలో అనేకమైన మేళ్లు పొందుకునేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. మేము మేలు పొందుకోవాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి కదా అయ్యా. నేను నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదయ్యా. మా పక్షంగా మీ కార్యాలు జరిగించండి, మా పక్షంగా మీ ద్వారాలు తెరవండి అయ్యా. ఏదైతే నీకు ఆయాసకరమైందో, దుఃఖకరమైందో నా జీవితంలో ఉందో సరిచేసే ఆత్మ నాకు దయచేయమని ప్రార్థన చేద్దామా. పాప గురించి, నీతి గురించి ఒప్పింపగల ఆత్మ నాకు దయచే, కప్పుకునే దానిగా నన్ను ఉండనివ్వద్దయ్యా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలడని వాక్యం సెలవిస్తా ఉంది. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతావా? ఈ మధ్యకాల సమయంలో ఒప్పుకునే మనస్సు మనకుందా? సరి చేసుకునే మనస్సు మనకుందా? ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో మీరు జరిగించండి. మమ్మల్ని సరి చేయండి, సరిదిద్దండి ప్రభా. నీకు నమ్మకస్తులుగా ఉండే కృపను మాకు దయచేయండి. బలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకునే భక్తి జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. మా కడ వరకు ప్రభా విశ్వాసంలో ఎదుగువారిగా ఉండడానికి సహాయం చేయండి. మా పరుగు పందములో అలసిపోయేవారిగా మమ్మల్ని ఉండనివ్వద్దయ్యా. మాకు సహాయం చేయమని చెప్దామా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా.
ధన్యనయ్యా. నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా, మమ్మల్ని ఎంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరయ్యా. నీ వంటి వారు ఏరయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని. అవును ప్రభు, నువ్వు గొప్ప దేవుడు, తప్పక కార్యాలు చేయగలిగే దేవుడు అయ్యా. తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా. కొడుకుగా చెప్తావా నా జీవితంలో అద్భుత కార్యాలు చేయ్యా. నిన్నే నేను నమ్ముకుంటున్నానయ్యా. నా కార్యాలు చేయగలిగే దేవుడు అయ్యా. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నా జీవితంలో అద్భుత కార్యాలు మీరు జరిగించండి. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. అవును ప్రభు, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. మా పక్షంగా కార్యాలు చేసే దేవుడు, నీ వాగ్దానం చేతబట్టి కొన్ని వైపు చూసినామయ్యా. అద్భుతం చేయ మా జీవితంలో, గొప్ప అద్భుత కార్యాలు మా జీవితంలో మేము జరిగించు ప్రభా. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నీ వంటి వారు ఎవరున్నారయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. నిన్నే మేము నమ్ముకుంటా ఉన్నాం అయ్యా. నీ మీద మేము ఆధారపడతా ఉన్నాం. మా జీవితంలో అద్భుత కార్యాలు మీరు చేయమని అడుగుతా ఉన్నామయ్యా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మేము పొందుకునే అర్హత కలిగిన వారిగా, యోగ్యత కలిగిన వారిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. అనేకమైన వాక్యాల ద్వారా, వాగ్దానాల ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారయ్యా. అయా మాటల్ని పారవేసేవారుగా, మర్చిపోయేవారుగా కాకుండా అయా వాటిని చేత పట్టుకుని నువ్వు చేయగలిగే దేవుడు అని నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే కృపను మీరు మాకు దయచేయండి. ఇదిగో మా అవమానాలు, మా నిందలు, మా హేళన ఇదిగో తండ్రి నీ సన్నిధిలో పెడతా ఉన్నాం తండ్రి. వాటి గురించి మేము కృంగిపోయేవారుగా కాకుండా నీ రెక్కల క్రిందకు ఆశ్రయముగా ఉండే కృపను మీరు మాకు దయచేయండి.
అయ్యా నిన్ను మేము నమ్ముకుంటున్నామయ్యా. మేము నిన్ను నమ్ముకుంటున్నామని పెదవులతో చెప్పడం కాదు, కానీ మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా ఆయన నమ్ముకునే భక్తి జీవితము మనం కలిగి ఉండేటట్లుగా మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన వాణి ప్రార్థన చేస్తుండే మనకు ఎందరో ఎక్కిపోయిద్దాం. ఎన్నో మార్లు మా జీవితంలో ఈరోజు నేను దాన్ని బట్టి ఆయుష్ను బట్టి నీకు కృతజ్ఞత ప్రభావ ఏమి ఇచ్చినా నేను నమ్మకం తీర్చుకోలేదండి. ఉన్నాడు మా పేదలతో ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి, అయ్యా ఇచ్చిన నెరవేర్పును బట్టి, అయ్యా దాన్ని కొనసాగుతున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత. అయ్యా అర్పణకు ఏడుకు స్తుతులు వాటిపై అత్యున్నతమైన సింహాసనం ఆశీనులు మా ప్రభు మీరు ఎంతగా తగ్గించుకున్నారా అని జీవితాన్ని అయ్యా కొంచెం మేము నేర్చుకున్నప్పుడు మీరు మాకు అయ్యా నేర్చుకున్నప్పుడు మీరు వర్తిగా చేస్తారు కదా ప్రభా. అయ్యా నేర్చించే వారిని తగ్గించే దేవుడు, తగ్గించుకున్న వారిని నేర్పించే దేవుడు మా జీవితంలో ప్రభా. ఏదో పేరు పెట్టి అడగడం కాదు కానీ ప్రాణం చేసి వదిలేయడం కాదు కానీ అయ్యా జరుగునంతలో మేము ఒకటి పేరు నమ్మకం చెప్పుకోవడం కాదు తండ్రి. అయ్యా దాన్ని మా జీవితాల్లో కొనసాగించుకునే జీవనకరంగా ఆశీర్వాదకరంగా అయ్యా నమ్మకరంగా అన్నాడు ప్రభా. ఇశ్రాయేల్ పక్షంగా అయ్యా మా పితరుల పక్షంగా అయ్యా రాత్రి అగ్ని స్తంభంగాను పగలు మేఘ స్తంభంగాను మీరు అలాంటి పాపాలను మరోసారి అగ్ని మా మధ్య అనేక మంది తినిపించండి అయ్యా, మీరు బలపరిచించండి అయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకుంటుందండి దయచేయండి. అందరూ కూర్చుందామా? సాక్షాత్ సమయం.